వరదలతో ఉక్కిరి బిక్కిరైన విజయవాడను ఓ కొలిక్కి తెచ్చేందుకు ఆ మంత్రి కష్టపడుతున్న తీరు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 5 రోజులు ఇంటికి వెళ్లకుండా కాలువ గట్ల మీదే రాత్రి పగలు అన్న తేడా లేకుండా శ్రమించారు ఆయన. సీఎం చంద్రబాబును ఆదర్శంగా తీసుకుని వరద ప్రభావిత ప్రాంతాల్లోనే గడిపారు. వరద ముంపుతో అతలాకుతలమైన విజయవాడ నగరం తేరుకునే వరకు తాను ఇంటికి తిరిగి వెళ్లేది లేదన్నారు. ఇంతకీ ఎవరా మంత్రి? విజయవాడ నగరాన్ని వరదలు అతలాకుతలం చేశాయి. బుడమేరు వాగు పొంగుతుండటంతో నగరంలోని అనేక కాలనీలు ఇంకా జలదిగ్బంధంలోనే చిక్కుకున్నాయి. 5 రోజులుగా నగరవాసులు వరదల్లోనే అష్టకష్టాలు పడ్డారు. వరద బీభత్సానికి ఇప్పటి వరకు 20 మంది మృతి చెందినట్టు తెలుస్తుంది. మొత్తం 193 పునరావాస కేంద్రాల్లో 42,707 మంది వరద బాధితులకు ఆశ్రయం కల్పించారు. విద్యుత్, మంచినీరు లేక ఇబ్బంది పడుతున్న నిర్వాసితులకి సహాయ, పునరావాస కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగాయి. మరోవైపు బుడమేరు గండ్లను పూడ్చే పనులు పూర్తయ్యాయి. అయితే 6 రోజులు కష్టపడితే గాని బుడమేరు 3వ గంటి పూడ్చే పనులు పూర్తి కాలేదు. ప్రస్తుతం బుడమేరు గండ్లను పూడ్చడంలో కీలక పాత్ర పోషించిన మంత్రి నిర్మలా రామానాయుడుపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. నిమ్మల రామానాయుడు తెలుగుదేశ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే. సీఎం చంద్రబాబుకు అత్యంత నమ్మకస్తుడు. ఆ నమ్మకంతోనే సీఎం చంద్రబాబు నిమ్మలకు తన కేబినెట్ లో చోటు కల్పించారు. అందుకేనేమో బుడమేరు గండ్లను పూడ్చే పనులను మంత్రి నిమ్మలకు అప్పగించారు సీఎం చంద్రబాబు. అయితే సీఎం తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకూడదని అనుకున్నారో ఏమో మంత్రి నిమ్మల 5 రోజులు కష్టపడి బుడమేరు గండ్లను దగ్గరుండి మరీ పూడ్చి వేయించారు. ఈ పనులు జరుగుతున్న సమయంలో సీఎం చంద్రబాబుకు గంటకు పనులపై నివేదిక అందజేశారట మంత్రి నిమ్మల. అటు వాన కురుస్తున్నా, వరద పోటెత్తుతున్నా, చీకట్లు కమ్ముకున్నా ఆయన మాత్రం బుడమేరు కాలువగట్ల నుంచి కదలలేదట. బుడమేరు కాలువగట్లపైనే భోజనం చేశారట. అక్కడే పడుకున్నారట. సీఎం చంద్రబాబు విజయవాడలో అధికారులతో సమీక్షిస్తుంటే మంత్రి క్షేత్రస్థాయిలో తిరుగుతూ పనులన్నీ చక్కబెట్టినట్టు తెలిసింది. అన్ని గండ్లు పూడ్చిన తర్వాతే నగరానికి వస్తానని మంత్రి రామానాయుడు ప్రతినబూనారని అనుచరులు చెబుతున్నారు. ఇక వరద ప్రభావిత ప్రాంతాలను కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సందర్శించారు. ఆయనకు దగ్గరుండి జరిగిన నష్టాన్ని వివరించారు మంత్రి నిమ్మల. రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని ఆదుకోవాలని కోరారు. మరోవైపు విజయవాడ సింగ్ నగరకు వరద ముప్పును పరిశీలించేందుకు వచ్చిన ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి, స్థానిక ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ కు జరిగిన నష్టాన్ని వివరించారు. అంతేకాదు తోటి మంత్రులను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. మొత్తంగా ఏ పని అయినా దగ్గరుండి చేస్తేనే ఆ పని త్వరగా పూర్తి అవుతుందని సీఎం చంద్రబాబు నమ్మకంగా నిమ్మల చెబుతున్నారు. ఆ స్ఫూర్తినే తాను పాటిస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు. మొత్తంగా అన్ని గంటలను పూడ్చిన తర్వాత ఇంటికి వెళ్తానని చెబుతున్నారు. ఒక మంత్రిలో ఇలాంటి కమిట్మెంట్ రేరుగా ఉంటుందని తెలుగు తమ్ముళ్లు అభిప్రాయపడుతున్నారు.